మాజీ మంత్రి కేటీఆర్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదంటూ మండిపడ్డారు ఆయన. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడినందుకే ఓడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కు ఈ పరిస్థితి రావడానికి కేటీఆర్ వెకిలిగా మాటలే కారణమన్నారు. జగన్ లాంటి నాయకుడితో జతకట్టిన కేటీఆర్ తమకు నీతులు చెప్పే స్థాయిలో లేరని ఆయన విమర్శించారు. పులుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు పోలా. తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. నీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. మీరు మీ రాష్ట్రంలో అటు ఎమ్మెల్సీ పదవిపై కూడా బుద్ధా వెంకన్న రియాక్ట్ అయ్యారు. తనకు చంద్రబాబు దేవుడితో సమానమన్నారు. అప్పుడప్పుడు దేవుళ్లు భక్తులకు పరీక్షలు పెడుతూ ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పదవులు ఒక క్రీడల్లాంటివంటూ మాట్లాడారు. తనకు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా చంద్రబాబు తనకు దేవుడని బుద్ధా వెంకన్న అన్నారు. తనకు ఎలాంటి నిరుత్సాహం లేదన్న వెంకన్న కొత్తగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమానం అప్పుడప్పుడు భక్తులకి పరీక్ష పెడతారు దేవుళ్ళు కూడా. సినిమాలు చూడవా? సినిమాలు చూసినప్పుడు ఆ భక్తుడికి పరీక్ష పెడతారు దేవుడు. అరే రాత నేను చెప్తా ఎప్పుడు కూడా, నాకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా